సార్ ఇది పోసాని కృష్ణమురళి గారు ఇంకో మాట అనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, "మీరు నాతో డిబేట్‌కి రండి. నేను అడిగే ఆహ్, క్వెషన్స్‌కి మీ దగ్గర సమాధానాలుంటే, నిన్నిక్కడే లైవ్‌లో ఉరేసుకుంటా" అన్నట్టు కూడా పోసాని కృష్ణమురళి గారు చెప్పడం జరిగింది. ఇది మీకేమనిపించింది సార్ ఆ స్టేట్‌మెంట్ పాస్ చేసిన తర్వాత? స్టేట్మెంటు ఆయన ఎందుకో కాస్త భయపడుతున్నాడు. భయంతో, ఆందోళనతో వచ్చిన స్టేట్మెంట్ ఏమో అనిపించింది తప్ప, సమాజం కోసమో, లేదంటే ప్రజల కోసమో, పార్టీ కోసమో నేనేదో ముందుకొచ్చి ఉరేసుకుంటానన్నట్టుగా నాకు అనిపించలేదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈయనతో డిబేట్‌కి ఎందుకు రావాలండి? ఎందుకొస్తాడండి? హ్మ్. ఈయనేమి ఇప్పుడు ఈయన ఒక సూపర్ మంచి యాక్టర్. ఇండస్ట్రీలో మంచి రైటరు, మంచి దర్శకుడు కూడా. ఒప్పుకుంటాను అంతవరకే. కానీ ఈయన ఎవరితో ఢీకొట్టాలనుకుంటున్నాడు? డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడుతోనే ఈయన డిబేట్‌కొచ్చేయాలా? హ్మ్. ఈయన జస్ట్ ఒక కార్పొరేషన్ చైర్మన్. ఆయన గవర్నమెంట్‌లో ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫేవర్‌గా మాట్లాడాలని ఒక పోస్ట్ ఇచ్చారు గాబట్టి, ఆ పోస్ట్ ఏదో ఇచ్చారు. దానికి ఈయనెందుకు జేస్తాడండి? ఈయనతో ఎందుకు మాట్లాడాలండి అసలు? హ్మ్. ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడాలి? హ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రికి స్థాయికి లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవానికి ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరైనా సరిపోతారా? చెప్పండి. లేదు. ఎవరైనా మాట్లాడగలుగుతారా? చెప్పండి. హ్మ్. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి నువ్వా నేనా అన్నట్టుగా ఉండేవారు తప్ప, ఎంత నోటికొచ్చినట్టుగా మాట్లాడడమో, అవును. లేదంటే అవమానపరచడమో, కుటుంబాల వైపు వెళ్లి మాట్లాడడమో ఎప్పుడూ చేయలే. హ్మ్. పైగా పార్టీల్లోనో బయట ఎక్కడైనా కలిస్తే ఇద్దరు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుండేవారు. అది రాజకీయం అంటే. హ్మ్. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి బాబు గారితో సరితూగుతారంటే ఒప్పుకుంటారు గానీ, హ్మ్. ఇంకా నెక్స్ట్ జనరేషను వీళ్ళు పార్ట్ టైమ్ పొలిటీషియన్స్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ కాదు. ఓకే. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చిన తాయిలాలకో, ప్రభుత్వం నుంచి ఇచ్చే నామినేటెడ్ పోస్టులకో ఆహ్, కక్కుర్తి పడొచ్చు అనొచ్చో అనకూడదో. ఓకే. అట్లా కక్కుర్తి పడి ఆ పోస్టులు, ఆ హోదా అనుభవించాలి. ఏదో అనుకునే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు గానీ, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి మ్యాచింగ్ ఏంటండి? సార్ అంటే ఎవరు ఐ మీన్ పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారిని డిబేట్ రమ్మన్నారు కదా సార్. ఆ! సో, ఆయన ఆయన స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. అవును. సో, పోసాని కృష్ణమురళి గారు ఎవరితో డిబేట్ చేస్తే మీకు అనుకూలంగా ఐ మీన్ ఆ స్థాయి లెవెల్ కరెక్ట్‌గా ఉండిద్దని మీరు భావిస్తున్నారు? ఒక ఎమ్మెల్యేనా? ఎంపీనా? ఇప్పుడు ఒక 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 జెడ్పీటీసీనా? ప్రభుత్వం ఎంపీటీసీ? ఒక ప్రభుత్వం లేనప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ కాదు. హ్మ్. ముందు ఒక వార్డ్ మెంబర్ ఆ స్థాయి వ్యక్తులతో ముందు మాట్లాడి, హ్మ్. డిబేట్‌లో గెలుచుకున్న తర్వాత అప్పుడు అంచెలంచెలుగా అక్కడికెళ్ళి అపాయింట్‌మెంట్ తీసుకోమని చెప్పండి. అప్పుడు అడగమనండి ప్రశ్నించమనండి. ఓకే. సార్ మీ అపాయింట్‌మెంట్ నాకు కావాలి. డైరెక్ట్‌గా లేకపోతే వీళ్ళకి ఉన్న పరిచయాలో, పాత పరిచయాలో లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయాలతో చేసుకుంటూ అలాగ ఒక్కొక్కరు ఎంపీటీసీ, జడ్పీటీసీయో, మంత్రి పిఏ గారిని అడిగి ముందు అపాయింట్‌మెంట్ తీసుకోమనండి. తర్వాత డిబేట్ వరకెళ్దురు. ఓకే. అపాయింట్‌మెంట్‌కే కష్టం. హ్మ్. కొన్ని సెక్రటేరియట్‌కెళ్ళమనండి. వితౌట్ పాసులు హ్మ్. వీళ్ళందరూ. సాధారణ సిటిజన్‌లాగా సెక్రటేరియట్‌లోకి ఎంటర్ అవ్వమనండి. హ్మ్. అవ్వలేరు కదా! అంటే అంటే మరీ అలా అంటే వాళ్ళ స్థాయిని అవమానపరిచినట్టుంటుందేమో అని నేను అనట్లేదు గానీ, ఒక వార్డ్ మెంబరో, ఒక పంచాయతీ ప్రెసిడెంట్‌తోనో డిబేట్‌కి రా అన్నట్టుగా హ్మ్. వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా అలా మాట్లాడుకోవాలి గానీ, ముఖ్యమంత్రిని డిబేట్‌కి రమ్మంటే ఎవరొస్తారండి? హ్మ్. ఆయన పని మానుకొని హ్మ్. అసలు ఆ ముఖ్యమంత్రి సీట్ అనేది హాట్ సీట్ కదా! అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ ఖాళీగా ఉంటున్నాడాయన? అవును. రోజు ఏదో ఒక న్యూస్‌లో కనబడుతూనే ఉన్నాడా? లేదంటే పర్టిక్యులర్‌గా ఆయన ఇంట్లో ఒక ఛాంబర్‌లో ఒక 4 కుర్చీలేసుకొని అక్కడి నుంచే మాట్లాడుతున్నాడా? హ్మ్. లేదు కదా! ప్రజావేదిక అంటున్నారు. ఆ గ్యాస్ పంపిణీకి సంబంధించి అంటున్నాడు. లేదంటే అదేంటి ప్రజా దర్బార్ టైప్‌లో ఏదో పెట్టారు. ఆ విషయాల్లో మాట్లాడుతున్నారు. ఇంకా టాటా గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడారు. వాళ్ళతోని అందరితో మాట్లాడి బయటకొచ్చి చేస్తుంటే, అసలు అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి అనాలని ఎందుకు అనాలనుకుంటున్నారు? హ్మ్. ఎందుకు అనాలని అనిపిస్తుంది? హ్మ్. అండ్ ఈయన నేను ఇచ్చే జవాబుకి ఇదే ఈయన అడిగే ప్రశ్నలకి ఆయన జవాబిస్తే ఓకే. ఖచ్చితంగా ఉరేసుకుంటానంటున్నారు. హ్మ్. పోనీ ఇక్కడ ఈ వేదిక నుంచే ప్రశ్నించమనండి ఆయనకి. ఆ క్వెషన్స్ ఏంటన్నది. ఇక్కడే చెప్పొచ్చు కదా! హ్మ్. ఉరేసుకుంటా అని చెప్పిన స్టేట్‌మెంట్ బదులు, ఆ ముందున్న క్వెషన్స్ ఏంటి? అవి అడగమనండి ఒక్కొక్కటి. హ్మ్. ఇప్పుడు మొన్న ఒకాయన ఉంటారు మన 'రాధా మనోహర్ దాస్' గారు. అవును. ఆయన కొన్ని ఇతర మతాలకు సంబంధించి కొన్ని క్వెషన్స్ రెడీగా పట్టుకొనుంటాడు. అవును. సో, అలాగా కొన్ని క్వెషన్స్ రెడీగా పట్టుకొని దీనికి సమాధానం చెప్పమనంటే, ఆయన బాబు గారు అవసరం లేదు. ఒక సాధారణ కార్యకర్త సమాధానం ఇస్తాడు. హ్మ్. ప్రతిదానికి బాబు దీనికిది, దీనికిది, దీనికిది ఇస్తాడు. అక్కడికి అది సరిపోద్ది. హ్మ్. అప్పుడేమవుద్ది? ఒరేయ్! మీ స్థాయి ఒక కార్యకర్త స్థాయి.
వార్డు మెంబర్ కూడా కాదు, ఉమ్, మీరు ముఖ్యమంత్రితో డిబేట్కి ఏంట్రా బాబు ఉమ్, అనే ప్రస్తావన వస్తుంది. ఎందుకు అనవసరంగా కెలుక్కుంటారు చెప్పండి. ఉమ్. సార్ ఇదే పోసాని కృష్ణమురళి గారు ఇంకో మాట అనడం జరిగింది ఉమ్. సార్. సో అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా పోసాని కృష్ణమురళి గారు అన్నారు. సో దానికి మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. సో దీనికి మీ సమాధానం ఏంటి సార్? అక్రమ అరెస్ట్ అసలు నిజంగా కూటమి అక్రమ అరెస్ట్ గాని చేస్తే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. ప్రశ్నించగానే అరెస్ట్ చేసేలాగుంటే ఇప్పటికి మనకి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లన్నీ కూడా తీసుకొని జైలుగా మార్చేయాలి. ఉమ్, అంటే అన్ని ఉన్నాయి, చాలా జైలు ఇప్పటికి నిండిపోయి వీళ్ళందరూ లోపల ఉండేవారు. ఇప్పటికి ఉమ్, అట్లా చేయలేదే. ఎవరి మీద కూడా జూన్లో ప్రభుత్వం ఏర్పడితే 5 నెలలు అయ్యింది. అక్రమ అరెస్టులు అంటే ఎవరెవరు చేశారండి? బోరుగడ్డ అనిల్ అక్రమ అరెస్టా? అది కాదు. వర్రా రవీంద్రెడ్డి అక్రమ అరెస్టా? జోగి రమేష్ గారి అబ్బాయి అక్రమ అరెస్టా? దువ్వాడ శ్రీనివాస్ గారి మీదకి పోలీసులు, ఆయన చేయలేదు, పోలీసులు ఇంకా ఆపారు. అది అక్రమంగా. నిజంగా వీళ్ళు గవర్నమెంట్ అయితే ఏం చేసేవారంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి వదిలేసేవాళ్ళేమో సపోర్ట్. దాన్ని ఏమంటే ఒక ఎమ్మెల్సీకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా పోలీసులు బందోబస్తు ఇచ్చేవారు కాదేమో. ఉమ్, కానీ ఇక్కడ ఇచ్చారుగా, వాళ్ళ పని వాళ్ళు చేశారుగా. బోరుగడ్డ అనిల్ గారు చూస్తున్నారు కదా, చక్కగా బ్లాంకెట్ కప్పుకొని స్టేషన్లో నిద్రపోతున్నాడు ఆయన. బిర్యానీలు అవి పెడుతున్నారు. ఉమ్, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, నేషనల్ లీడరు, ఆ వ్యక్తిని అక్రమంగా అర్ధరాత్రి 2:30-3 అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏవయ్యాయి గొంతుకులు? అది అక్రమమా సక్రమమా? సరే, అరెస్ట్ చేశారు, 52 రోజులు లోపల పెట్టారు. ఈ 52 రోజులు కూడా ఆయనకి డాక్టర్ని పంపించమంటే పంపించలేదు, సరైన సౌకర్యాలు ఏవి లేదు. తీరా ఒక మాజీ మంత్రి అంటాడు, అక్కడ దోమలు కొట్టకపోతే రంభా ఓరసి వచ్చి మిమ్మల్ని కొడతాయని అడిగాడు. ఎంత వెటకారమో చూడండి, ఎంత వ్యంగ్యమో చూడండి. మనిషి ప్రాణం అంటే లెక్కలేదు వాళ్ళకి. ఉమ్, సరే, అసలు ఏం జరుగుతుంది? ములాఖత్తులు క్యాన్సిల్. ఆయనకి ఏవి ఒక డైలీ న్యూస్ పేపర్ ఇచ్చేవారు కాదు. మరి అంతకుముందు అధినేత ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఎన్ని పేపర్లు వస్తాయి, పేపర్లు, షెట్లు ఆడుకోవడం, ఇంటి నుంచి క్యారేజీలు, రోజు ములాఖత్తులే. శుక్రవారాలు లేవు. నచ్చినప్పుడు ములాఖత్లు ఎలా జరిగాయి? నిజంగా కక్ష సాధింపే అనుకుంటే అప్పుడు ప్రభుత్వాలు ఈయనంత ఫ్రీగా హెల్దీగా ఉండేవాడా? కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసులో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టారు. ఆ హెల్త్ బులెటిన్ కూడా బయటికి రిలీజ్ చేయలేదు. తీరా అంత అరెస్ట్ చేశారా? ఆయన స్కామ్ అన్నారు, అదన్నారు. పొన్నవోళ్ళు లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారా? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చీఫ్, అతను సడన్గా గౌహతి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏవైతే పత్రాలు సృష్టించబడ్డాయో అక్రమాన్ని, అవన్నీ కాల్ చేశారుగా. ఆ వీడియో కూడా బయటకు వచ్చిందిగా. మరి నిజంగా ఆయన తప్పు చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఆ పత్రాలను ఎందుకు కాల్చాల్సి వచ్చింది? సో ఇవన్నీ వదిలేసి అక్రమ అరెస్టులు అంటాడు ఏంటండి సార్? ఇంకో మాట కూడా అన్నారు సార్, ఇప్పుడు కొన్ని ఛానల్స్ పేరు తీశారు, TV5 కానీ, ABN కానీ. సో ఇలాంటి కొన్ని ఛానల్స్ పేరు తీశారు. ఐ మీన్ బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో మీడియా అంటే బిజినెస్ అన్నట్టుగా మాట్లాడారు. ఇంకోటి అంటే బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఐ మీన్ ఆయన ఇప్పుడు రెస్పెక్టెడ్ TTD చైర్మన్ పొజిషన్లో ఉన్నారు. సో నీ బతుకేంటో నా బతుకేంటో ఆ సెగ్మెంట్లో కూడా మాట్లాడడం జరిగింది పోసాని కృష్ణమురళి గారు. సో అది మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఇది వ్యక్తిగత దూషణ కాకపోతే ఇంకేంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే ఏదైనా జస్ట్ పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది ఆయన చదువుతున్నాడు అనిపించిందా? ఒకటి, పైనుంచి స్క్రిప్ట్ వస్తుందండి. ఓకే. వైసీపీలో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే, బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8 నడుస్తుంది, మీరు చూస్తున్నారు లేదా? బిగ్ బాస్లో కాన్సెప్ట్ ఏంటంటే, వాడు ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తాడు, ఇచ్చి ఒకరి మీద ఒకరు నామినేట్ చేసుకోమంటారు. ఆ నామినేషన్ చేసినప్పుడు డిఫెన్స్ ఆడుకోవడము, మాటలు ఇసరడం వీళ్ళ సొంత స్క్రిప్ట్. అవును. సో అలాగా వైసీపీ అధిష్టానం నుంచి అందరికీ లెటర్స్ వెళ్తాయి, బాబు ఈ సెగ్మెంట్ ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడాలని. సో ఇతని బేసిక్గా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి ఈయన ఇంకా అల్లుకుంటాడు. జస్ట్ సెంటీమీటర్ చనువిస్తే చాలు, ఈయనకి కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాడు. సో ఇంకా బిఆర్ నాయుడు ఏంటి అంతెందుకండి, సోకాల్డ్ తెలుగులో పాపులర్ ఛానల్ పేరు పెట్టను. ఆ ఛానల్ వైసీపీకి ఎంత ఫేవర్గా పనిచేసింది తెలుసుగా. అవును. దానికి సెకండ్ సాక్షి 2 అని కూడా అన్నారు జనాలు. ఆ ఛానల్ పేరు అనవసరం. సో ఆ ఛానల్లో డిబేట్ చేసే ఒక పెద్ద మనిషి వీడియోలు కూడా లోపలగా ఎవరో సీక్రెట్గా తీసిన వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. యూట్యూబ్లో మనం చూసాం. అంటే ఆ పెద్ద మనిషి వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటున్నాడు అన్నట్టుగా ఏవో పెట్టారు. అవి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. సో మరి అప్పుడు మీడియా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో
మరి వీళ్ళు బిజినెస్సా లేకపోతే ఏంటి చెప్పండి. ఓకే. ఎంత బిజినెస్ అంటే ఎంత సెల్ఫ్ డబ్బా అంటే అసలు చాలా చిరాకు అనిపించింది. కౌంటింగ్ రోజు కూడా మీకు ఇది చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్. ఆ సోకాళ్ళు ఒక ఆయన ఉంటారు, పెద్ద మనిషి యాంకర్, ఫేమస్, ఆయన పేరు ఎందుకులేండి. ఆయన 9 గంటలకి అప్పటికే టీడీపీ కూటమి 70 లీడింగ్లో ఉంటే 7 o'clock స్టార్ట్ అయిన కౌంటింగ్ 9 o'clock 2 అవర్స్లో 70 లీడింగ్లో ఉంటే అప్పుడు ఆ ఛానల్లో వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా అండి? ఆ పర్టికులర్ సాక్షి ఛానల్లో వైసీపీ లీడింగ్లో 9లో ఉంది, టీడీపీ 7లో ఉంది, జనసేన ఇంకా ఓపెన్ చేయలేదని చూపిస్తున్నారు ఇంకా న్యూస్. అన్ని ఛానళ్ళు ఘంటాపథంగా 70లో లీడింగ్లో ఉంది కూటమి అని చెప్తుంటే ఇక్కడ ఇలా చెప్తున్నారు. ఇంక దానికన్నా ఇంకేముందండి? అసలు ఛానల్ అని అంటే, మీడియా అంటే అది వ్యాపారమా లేదా ఒకరికి ఫేవర్గా పనిచేసే ఛానలా అనేది క్లియర్. దానికి మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి కూడా బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని ఆయనకి అసలు మీకు తెలుసా, ఆయన ఛానల్ మీద కూడా రాళ్లతో అటాక్ చేయించారు. ఇద్దరు దుండగులు వచ్చి బైక్ మీద రాళ్ళు విసిరి వెళ్తే గ్లాసులు పగిలాయి. అక్కడికి అది సరిలే అని చెప్పి ఎవరో ఊరుకున్నారు. మళ్ళీ అక్కడికి 1 week తర్వాత మరో 2 దుండగులు వచ్చి చిన్న చిన్న తోటాలు ఉంటాయి చూసారా, సేమ్ పటాసు దీపావళి, అట్లాంటి బాంబులు వేసే ప్రయత్నం కూడా చేశారట. బట్ ఛానల్లో ఏం భయపడలేదు, అట్లాగే చేశారు. మేబీ హైదరాబాద్లో ఉండడం వల్ల ఆ మాత్రమే సేఫ్గా ఉన్నారేమో, అక్కడ ఉంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.